హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మామిడి చెట్ల కింద మందు పోయనికే ఫ్లవ్ కొడుతున్నాను ఫ్రెండ్స్, పవర్ వీడర్ తోటి. అది ఏ విధంగా కొడుతున్నది చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అందరూ మొత్తం వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక చూడండి, ఈ విధంగా బోధ అనేది పోతుంది. ఇది నాగలి. ఒకసారి చూడండి, ఈ విధంగా పోయింది. మనం ఇంకా కావాలంటే లోతు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక మామిడి చెట్ల కింద ఈ విధంగా కొట్టినా. చూడండి ఫ్రెండ్స్, ఆ మిషన్ ఆడబోతుంది. చెట్టు దగ్గరికి పోయి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా సెట్ చేసుకున్నాం. ఇది చూడండి, నాగలు ఏ విధంగా ఉంది, దీనికి వేసుకోలేడా. ఐరన్ వీల్స్ పదులు ఎక్కువ ఉన్నందు వలన మొత్తం ఇది అనేది మునిగిపోయింది ఫ్రెండ్స్. టైర్లు మొత్తం ఇదైపోయినాయి. చూడండి, ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో చూసిండ్రు కదా మీరు. మేము చెట్టు చుట్టూ కాలువ కొట్టేది ఎందుకోసం కొడుతున్నామంటే, దీన్ని ఏంటంటే ఇప్పుడు అడుగు మందులు వేస్తున్నాం కదా, అడుగు మందు కానీ ఎరువులు కానీ వేసినామంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ చల్లినామంటే చెట్టు చుట్టూ చల్లినామంటే చెట్టుకు అనేది ఇంకదు ఫ్రెండ్స్. అందుకోసమని ఇలా చెట్టు చుట్టూ మొత్తం నాగలేసి ఒక కాలువ కొట్టుకున్నాం. చూడండి ఒకసారి, ఇక చూడండి, ఈ చెట్టు చుట్టూ మొత్తం కాలువ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, దీని లోపల మన డిఏపి కానీ యూరియా కానీ ఏమైనా మందులు అడుగు మందులు వేయాలనుకుంటే దీని లోపల వేసి, అదేవిధంగా ఇప్పుడు ఎరువులు ఉంటాయి కదా, ఆ ఎరువులను కూడా మొత్తం ఇందులో వేసి మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం కూడవాలి ఫ్రెండ్స్. కూడిస్తే చెట్టుకు అనేది వంశం పడడం వలన ఈ సన్న ఎర్రు మొత్తం ఈ కొనకున్నటువంటి చిన్న వేర్లు ఉంటాయి, అవి తెగుతాయి. ఇప్పుడు కొట్టడం వల్ల మనం మందులు వేసి ఎరువులు వేసేటికల్లా ఏమవుతుందంటే చెట్టు అనేది బాగా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. చెట్టుకు పోషకాలు అనేవి బాగా అందుతాయి. అందువలన ఈ విధంగా కొడుతున్నాము. దీన్ని కొట్టిన తర్వాత దీంట్లో మందు పోసి మళ్ళీ దీన్ని ఊడవాలి ఫ్రెండ్స్. పూడుచుకోమంటే ఏం లేదు ఫ్రెండ్స్, అదే మిషన్కి ఏం చేయాలంటే ఎంట పలుగుంటుంది, అదే ఐరన్ వీల్స్ వేసి ఎంట పలుగుంటుంది, దాంతో మళ్ళీ చెట్టు చుట్టూ పూడవడమే. ఇదే మనసులో పెట్టి చేసినాం అనుకో చాలా ఖర్చు వస్తుంది. అందుకోసమని ఈ మిషన్ ద్వారా కొడుతున్నాం ఫ్రెండ్స్. ఆ మిషన్ కూడా ఏ విధంగా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇంతకుముందు వీడియో చూపించిన, కానీ ఇది ఇప్పుడు ఏ విధంగా లోతు ఏ విధంగా పోతుంది, మనం లోతు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ లోతు కావాలంటే ఎక్కువ లోతు, తక్కువ లోతు కావాలంటే తక్కువ లోతు. కానీ ఎక్కువ లోతు పెట్టుకున్నామంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఏర్లు ఉంటాయి కదా, దొడ్డు ఏర్లు అనేవి ఆ నాగలికి తట్టుకొని మిషన్ అనేది ముందలు పోతలేదు ఫ్రెండ్స్. అందుకోసమని నేను నార్మల్గా ఒక అర్ధ ఫీట్ లోతు ఓనికే పెట్టుకున్నాను. అది ఏ విధంగా పోతుందనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఏరు తట్టడం వలన ఇంత మనం ఏరు దాడుతుంది. లోపలికి వేస్తే అట్లా ఏరు దాడుతుంది. ఏరు తట్టకుండా ఉండాలంటే మనం కొద్దిగా లేపుకోవాలి దాన్ని, నాగల్ని. ఏర్లు చాలా ఉంటాయి కదా, చుట్టుముట్టు చాలా ఉంటాయి ఏర్లు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తట్టింది ఏరు. తోటైతే మొత్తానికి అయిపోయింది. మేము పొద్దుగాల ఇద్దరం వచ్చినాము. పొద్దుగాల 8 గంటలకు వచ్చినామంటే 8 గంటలకు వచ్చినాం ఫ్రెండ్స్. 8 గంటల నుంచి ఇప్పటి వరకు 700 చెట్లు కొట్టడం జరిగింది. నిమిషానికి ఒక చెట్టు పోతుంది ఫ్రెండ్స్. ఇదైతే నిమిషానికి ఒక చెట్టు కొడుతుంది. మొత్తం కాలువ వేసుకున్నాము. రేపు మొత్తం మందులు పోసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది, తోట అయితే మొత్తం అయిపోయింది. అందుకనే మిషన్ ఆఫ్ చేసినాము. ఒకసారి చూడండి, దీని పెట్రోల్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి 700 పెట్రోల్ పోయింది ఫ్రెండ్స్. 700 పెట్రోల్ మాత్రమే పోయింది ఇప్పటి వరకు. ఇన్ని చెట్లు కొడితే కూడా
పెట్రోల్ కూడా ఎక్కువ తాగదు. ఎందుకంటే రేస్ ఎక్కువ పెట్టాం కదా, దీనికి లోడ్ ఎక్కువ పడదు. ఈ ఐరన్ వీల్స్ ఉండడం వల్ల నాగలి కదా, లోడ్ ఎక్కువ పడదు కాబట్టి పెట్రోల్ కూడా ఎక్కువ పోలేదు. అది ఏ విధంగా సెట్ చేసుకున్నాం అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ నాగలి అనేది ఏ విధంగా ఉంది, ఈ ఐరన్ వీల్స్ ఏ విధంగా సెట్ చేసుకున్నది మీకు చూపిస్తాను. పూర్తి వీడియో మాత్రం మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక ఇది చూడండి, ఇదైతే నాగలి. ఈ నాగలి ఉంది కదా, ఈ విధంగా సెట్ చేసిన. ఇదేంటంటే దీనికి ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ రంధ్రాలు ఎందుకోసం అని అంటే మనకు లోతు పోలేదంటే ఈ రంధ్రంకి తీసి ఈ రంధ్రంకి వేసినా ఈ రంధ్రంకి వేసినా అని కూడా మనకి ఎల్లు ఎక్కువ ఫ్రెండ్స్. ఎల్లు ఎక్కడం వల్ల ఎల్లు ఎక్కడ అవ్వడం వల్ల లోతు అనేది ఎక్కువ పోతుంది. మనకు లోతు ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకోవడానికి నాకు ఈ లోతు అయితేనే సరే ఫస్ట్ దానికి వేసుకున్నా. ఇదేంటంటే కరెక్ట్ అర్ధ ఫీట్ లోతు పోతుంది, మనకు అర్ధ ఫీటే చాలు కాబట్టి అర్ధ ఫీట్ కోసమనే దానికి సెట్ చేసిన. ఈ మీన్ దానికి వేసుకున్న లోతు అనేది ఎక్కువ పోతుంది, మిషన్కి వెయిట్ కూడా ఎక్కువ పడుతుంది, పెట్రోల్ కూడా ఎక్కువ తాగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఐరన్ వీల్స్ చూడండి, ఇంకా ఐరన్ వీల్స్ నేను చేపించుకున్నాను ఫ్రెండ్స్. ఇవి దొరకలేదు నాకు, ఇవి చేపించుకునడం వలన ఈ విధంగా ఉన్నాయి. ఈ మిషన్ అంటే లబ్బర్ టైర్లు వచ్చినాయి. లబ్బర్ టైర్లు వస్తే ఇది ఉంది కదా, ఇవి ఈ హోల్స్ వీటిని లబ్బర్ టైర్లోకి వెళ్ళి దీనికి ఫిట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్నా. మొత్తానికైతే పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు 700 చెట్లు కొట్టినాం ఫ్రెండ్స్. పొద్దుగాల 8 గంటలకు వచ్చినామని చెప్పినా కదా, నాన్ స్టాప్ కొట్టినాం. ఇద్దరం కొట్టినందుకు మొత్తం అయిపోయింది. రేపు ఏం చేయాలంటే మొత్తం ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఉంది, ఇది తీసేసి ఈ నాగలు తీసి ఈ ప్లేస్లో పలుకుంటా ఫ్రెండ్స్. పలుగు వేసుకొని మొత్తం ఇవన్నీ మందు పోసిన తర్వాత ఈ కాలువలు ఉన్నాయి కదా చూడండి, ఈ కాలువలని మొత్తం మందు ఎరువులు వేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ మిషన్ తోటి పూడవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఈ విధంగా ఉన్నది కాలువ, ఏ విధంగా పడ్డది. మొత్తం పూడిసినామంటే దీని పని అయిపోతుంది. ఇది చేయడం వల్ల ఏమిటంటే వర్షం పడ్డాన్ని కూడా తొందరగా ఏర్లకు అనేది ఇంపుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పదును కూడా బాగుంది, మెత్త ఉంటేనే వస్తుంది ఫ్రెండ్స్. గట్టి ఉంటే రాదు ఈ మిషన్కి, మెత్త ఉంటేనే భూమి అనేది బాగా లేస్తుంది, లేకపోతే లేవది. ఒకసారి చూడండి కాలువ ఈ విధంగా పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు కాలువలు కొట్టుకున్నాం కదా, ఈ కాలువలు కొట్టుకున్నాక రేపు మందు ఏ విధంగా వస్తామనేది మరొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి రైతులకు అవగాహన అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. మామిడి తోటలు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూడండి, తర్వాత వీడియో కూడా మొత్తం చూడండి. ఏ విధంగా మందులు కోసం అనేది ఒకసారి మీరు మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రేపటి వీడియోలో మరొకసారి మీ ముందుకు వస్తానని వినవి చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.